הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త జీవన మరణదాత సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయాలు ఉన్నాయి, 113 వచనాలు ఉన్నాయి. The first Timothy has 6 chapters with 113 verses. ఇది క్రీస్తు శకము 63-65 ఆ ప్రాంతంలో రాయబడింది. దీనిలోని కీ వర్డ్స్ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ చాప్టర్ 3 వర్డ్స్ 11 and 12. నేను చదువుతున్నాను. 1 Timothy చాప్టర్ 3 వర్డ్స్ 11 and 12. ఐఎమ్ రీడింగ్ నౌ. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. వాక్యం వింటున్న నీవు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, పరిశుద్ధాత్మ దేవుని మాటలు మరి నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ విశ్వాసంలో, నీ పవిత్రతలో విశ్వాసులకే మనం మాదిరికరంగా ఉండాలి. సరే, అద్భుతమైన పత్రిక ఇది. ఇదేంటంటే సంఘ జీవితమునకు కావలసిన హెచ్చరికలు. నేను ఇంగ్లీష్లో మినిస్టర్స్ మాన్యువల్ అంటాం. సేవకుల పత్రికలు 1-2 తిమోతి, మరలా తీతు పత్రికలను, అంటే కాపరికి మందకు కావలసిన హెచ్చరికలు. తర్వాత యవ్వన సంఘ నాయకులకు వారి కాపరత్వంలో కావలసిన ఆజ్ఞలు, సలహాలు, సూచనలు, విధులు. కాబట్టి ఇది ఏంటంటే ఈ 6 అధ్యాయాలు అద్భుతంగా ఉంటుంది. దీన్ని 2 భాగాలు చేసుకుంటే మొదటి 3 అధ్యాయాలు సంఘంలోని క్రమం. జాగ్రత్తగా వినండి. మొదటి 3 అధ్యాయాలు సంఘంలోని క్రమము, 4-6 వరకు నాయకుల జీవితంలో క్రమం. మనం సంఘంలో క్రమం కొరకు పాటుపడుతూ ఉంటాము. ప్రాముఖ్యంగా బోధించేవారు, చెప్పేవారు, నాయకులు, వారి జీవితంలో క్రమం ఉండాలి. కాబట్టి పౌలు గారు 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘంలో క్రమం ఎంత ప్రాముఖ్యమో నీ జీవితంలో, నా జీవితంలో క్రమం కూడా ప్రాముఖ్యము. సరే, ఈ యొక్క 6 అధ్యాయాల సారాంశాన్ని ఎక్కువగా ఈ పత్రికలో సిద్ధాంతం, విశ్వాసం, సత్యం అనే మాటలు వస్తుంటాయి, లేక దానికి అనుసంధానంగా వస్తూ ఉంటాయి. మొదటి అధ్యాయం ఏంటంటే సిద్ధాంతపరమైన సలహాలు, వ్యక్తిగత అనుభవాలు. మీరు రాసుకుంటే రాసుకోండి. మొదటి అధ్యాయం సారాంశము సిద్ధాంతపరమైన సలహాలు, వ్యక్తిగత అనుభవాలు. రెండవ అధ్యాయం ఏంటంటే స్త్రీ పురుషుల కోసం సలహాలు, ప్రార్థన. స్త్రీ పురుషుల కోసం సలహాలు, ప్రార్థన. మూడో అధ్యాయ సారాంశం ఏంటంటే ఆధ్యాత్మికపై విచారణకర్తలకు లేక పెద్దలకు, పరిచారకులకు అర్హతలు. ఆధ్యాత్మిక జీవితంలో విచారణకర్తగా ఉండవచ్చు, నువ్వు పెద్దగా ఉండవచ్చు, అధ్యక్షుడిగా ఉండవచ్చు, పరిచారకుడిగా ఉండవచ్చు. అర్హతలు కూడా అద్భుతంగా వ్రాస్తున్నాడు. 4వ అధ్యాయంలో 2 విషయాలు ఉన్నాయి. అనుభవ జ్ఞానం కనబడుతుంది, భ్రష్టత్వం కనబడుతుంది. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. అనుభవ జ్ఞానము కనబడుతుంది, అది లేకపోతే భ్రష్టత్వం 4వ అధ్యాయంలో. అందుకే అంటాడు కదా, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో మాదిరిగా ఉండాలి నీవు నేను. తర్వాత 5వ అధ్యాయం సారాంశం ఏంటంటే పరిచర్య నిర్వహణకు సంబంధించిన సలహాలు. పరిచర్య ఎలా చేయాలి దానికి సలహాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో సేవకుల విధులు. కాబట్టి 6 అధ్యాయాల సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరి ఏంటంటే ఈ యొక్క 6 అధ్యాయాల సారాంశం ఏంటంటే సంఘంలో క్రమం ఉండాలి. నెంబర్ 1, నాయకుల్లో క్రమం ఉండాలి. అంతే దీన్ని ఏమన్నామంటే సేవకుల పత్రికలని మాట వాడుతుంటాం. ఇక్కడ ఏముంటాడంటే ఇంకొక మాట అంటాడు ఏంటంటే ప్రార్థన. అంటే ఈ క్రైస్తవత్వంలో, క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవ భక్తిలో,
క్రైస్తవులు చేసే అద్భుతమైన కార్యం ఏంటంటే, నువ్వు ఏ ప్రాంతమైన ఉండవచ్చు, ఏ దేశమైన ఉండవచ్చు, కేవలము అధికారుల కొరకు ప్రార్థించేది క్రైస్తవుడే. అధికారులపై ఇష్టం ఉన్నా అయిష్టం ఉన్నా అది కాదు ప్రాముఖ్యము, దేవుని వాక్యం ఏముంటుంది. అందుకే ప్రతి సంఘంలో మీరు గమనించారంటే అధికారుల కొరకు ప్రార్థిస్తుంటారు. ఆ జిల్లా అధికారుల కొరకు, రాష్ట్ర అధికారుల కొరకు, దేశ అధికారులు. అందుకే ఇది మ్యాండేటరీగా మనకు వస్తూ ఉంది. నేను చదువుతున్నాను, ద డివైన్ మ్యాండేటరీ ఫర్ ద క్రిస్టియన్ చర్చ్ ఏంటంటే 2వ అధ్యాయము 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, నెంబర్ 1, రాజుల కొరకును, నెంబర్ 2, అధికారులందరి కొరకును, నెంబర్ 3, విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించున్నాను. ఎంత అద్భుతమండి! ఏ గ్రంథంలో, ఏ మత గ్రంథాల్లో చెప్పబడలేదండి. అద్భుతమైన మాట ఏంటంటే మ్యాండేటరీ మనకి ఇది. మనుషులందరి కొరకు ప్రార్థించాలి, అన్ని జాతుల వారి, అన్ని మతాల వారి కొరకు, అన్ని 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 వర్గాల వారికి, అన్ని వర్ణాల వారికి. కాబట్టి మనుషులందరి కొరకు, అప్పుడే రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. తర్వాత నీవు ఇలా చేసినప్పుడే నిజమైన క్రైస్తవుడు. పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు కదండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన నీ కొరకే కాకుండా ఇతరుల కొరకు చేస్తే నిజమైన క్రైస్తవుడు వాడే. కాబట్టి నిజమైన క్రైస్తవుడిగా జీవించాలంటే అందరి కొరకు మనము ప్రార్థించవలసి ఉన్నాం. ఇంకో మాటగా ఉంటాడు 2:8, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. ఇంకో మాట కూడా ఉంటుంది. ఈ మొదటి పత్రికలోనే యేసు ప్రభు సువార్త అంతా కూడా ఒకే ఒక వచనంలో రాయబడింది. 3:16లో ఆయన సస్యశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయము నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జన్మలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఎంత అద్భుతం అండి! ఒక వచనంలో శరీరాకారంలో ప్రత్యక్షమయ్యాడు, నీతిపరుడుగా తీర్పు నొందాడు, దేవదూతలు కనపడ్డాడు, రక్షకుడుగా లోకంలో ఉన్నాడు, లోకం నమ్మింది, మరణించాడు, సమాధిని గెలిచాడు, ఆరోహణమయ్యాడు. ద హోల్ బైబిల్ ఈజ్ గివెన్ ఇన్ 1 సెంటెన్స్. ఈ గొప్ప దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే నువ్వు గొప్పవాడివే. ఈ మహాదేవుని నమ్ముకుంటే నువ్వు మహా వ్యక్తివే. ఈ నిజమైన దేవుడు, ఈ పాపరైతు నమ్ముకుంటే నీవు కూడా పరిశుద్ధుడివే. కాబట్టి అద్భుతమైన పత్రిక. ఈ పత్రికలోని మాటలు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో నీవు నేను మాదిరిగా ఉండాలి. అలాంటి మహాకృప ఆ దేవుడు మనకు దయచేయను కాక ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, అపోస్తలుడైన పౌలు తిమోతి మొదటి పత్రికలో మీరు తండ్రి సంఘ నాయకులకు, అధ్యక్షులకు, పరిచారకులకు ఏర్పాటు చేసిన విధులు తప్పిపోకుండా తండ్రి ప్రభువా మొదటి 3 అధ్యాయాల్లో సంఘంలోని క్రమం చూపించారు. తర్వాత నాయకుల్లో క్రమం కావాలన్నారు ప్రభువా. మాటల్లో, ప్రవర్తనలో, పరిశుద్ధతలో తప్పిపోకుండా మేము పవిత్రులుగా జీవించేవారిగా, మనుషులందరి కొరకు ప్రార్థించేవారిగా, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా జిల్లా కొరకు, మా గ్రామం కొరకు ఉండే ప్రతి అధికారి కొరకు ప్రభువా, ప్రతి అధికారి కూడా తండ్రి యథార్థంగా వారు నాయన పరిపాలన చేసేవారిగా మీరు ప్రార్థించమన్నారు. నడిపించేవారు మీరు కాబట్టి ప్రభువా సమస్తాన్ని మీ చేతిలో పెట్టుకుంటూ తండ్రి మరొకసారి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలు ప్రార్థించుట మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు ప్రతిఫలం ఇస్తారు ప్రభువా. మరొకసారి పత్రిక ద్వారా మాకు నేర్పించిన పాఠాలు బట్టి వందనాలు తెలియజేసుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము,
సహవాసము, స్వస్థత, సమాధానము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.